ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ నామినేటెడ్ పదవుల్లో పార్టీ సీనియర్లకు ఘోర అవమానం జరిగింది. కనీసం కార్పొరేటర్లు కానీ వారిని కూడా డైరెక్టర్లుగా నియమించారని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జాబితాలను చూసి అవమాన భారంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో టికెట్లు ఆశించిన వాళ్లకు కూడా డైరెక్టర్ల పదవులు కేటాయించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు మాత్రం చీఫ్గా పోస్టులు కేటాయించారు చంద్రబాబు. డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అన్న, తెలుగుదేశం పార్టీ నిన్న విడుదల చేసినటువంటి నామినేటెడ్ పదవుల జాబితా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకి ఒకంత షాక్ కంటే కూడా ఘోర పరాభవాన్ని, ఘోర అవమాన భారాన్ని మిగిల్చిందని తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అంతా కూడా రగిలిపోతా ఉన్నారు. 100 రోజుల పరిపాలన పూర్తయినటువంటి సందర్భంగా 20 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారు. అందులో మొత్తం 99 మందికి అవకాశం ఇచ్చారు. 20 మంది చైర్మన్లు గాను మిగిలిన వాళ్ళని డైరెక్టర్లుగా ఇచ్చారు. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళకి, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళకి, మాజీ విప్పులుగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మరీ దారుణంగా కార్పొరేషన్ డైరెక్టర్లుగాను, కార్పొరేషన్ లో మెంబర్లుగా నియమించడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కార్పొరేటర్గా కూడా పనిచేయనటువంటి వాళ్ళని చైర్మన్లుగా వేసి వాళ్ళ కింద 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్లని డైరెక్టర్లుగాను, ఆ మెంబర్లుగా వేయడం అనేది ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే కార్పొరేటర్లు వివిధ జిల్లాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ చీపురుపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబురావుని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీ ఫిరాయించి వెళ్లినటువంటి రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని కూడా అదే కార్పొరేషన్ లో డైరెక్టర్ గా నియమించిన పరిస్థితి. ఆ సాలూరుకు సంబంధించినటువంటి ఆ సీనియర్ లీడరు దాదాపుగా 30 ఏళ్లకు పైగా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్ ను కూడా డైరెక్టర్ గా నియమించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ మంత్రి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పరస వెంకటరత్నాన్ని మార్క్ఫెడ్ కి సంబంధించిన చైర్మన్ గా కాకుండా అంతకంటే అవమానకరంగా డైరెక్టర్ గా మార్క్ఫెడ్ లో డైరెక్టర్ గా నియమించిన పరిస్థితి. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బచ్చల పుల్లయ్యకి అర్బన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ సంబంధించి డైరెక్టర్ గా నియమించారు. రైల్వే కోడూరులో 2019 టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడైనటువంటి టీడీపీ అభ్యర్థిని నరసింహప్రసాద్ ని కూడా అక్కడ డైరెక్టర్ గా నియమించినటువంటి పరిస్థితి అమరావతి దానికి సంబంధించి. అదేవిధంగా అమరావతి క్యాంపు ఏదైతే గతంలో రైతులు నిర్వహించినటువంటి ధర్నాలు, ఆందోళనకు సంబంధించినటువంటి క్యాంపులో కీలకంగా వ్యవహరించినటువంటి రాయపాటి శైలజ కూడా చంద్రబాబు షాక్ ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గానే ఆమెను కూడా నియమించారు. పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే జగదీశ్వర్కి కూడా సీడ్ కార్పొరేషన్ సంబంధించి మెంబర్ గా నియమించారు. సత్యవేడు సీట్ ఆశించినటువంటి సత్యవేడు, అదేవిధంగా రైల్వే కోడూరు, అదేవిధంగా తిరుపతి ఎంపీ, చిత్తూరు ఎంపీ సీట్ ఆశించినటువంటి చందన శ్రవంతిని కూడా కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. రాజమండ్రి ఎంపీ సీట్ ఆశించినటువంటి శ్రేష్ఠ లోహిత్ కి కూడా ఒక కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన పరిస్థితి. సో ఇలాగా కీలకమైనటువంటి పదవులు ఆశించి తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వాళ్ళందరికీ, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా కేవలం కార్పొరేషన్లోని ఆ డైరెక్టర్లుగాను సభ్యులుగా నియమించడం అన్నది తీవ్ర దుమారం రేపుతుంది. ఇది ఒక అవమాన భారంగా, పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అవకాశం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇంత ఘోరంగా అవమానిస్తారా, అవమాన భారంగా తయారైంది అన్నది తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే ఆ శిష్ల లోహిత్ పదవిని తిరస్కరించారు, నరసింహప్రసాద్ పదవిని తిరస్కరించారు. ఇందులో ఈ డైరెక్టర్ పదవులు ఎంతమంది తీసుకుంటారో కూడా ఒక సందేహాత్మకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.